నేను తెలంగాణ ప్రజల ముందర ఇంకొక స్పష్టమైన విషయం ముందర పెట్టాలనుకున్నా. ఇదే జూన్ నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తియస్తా ప్రాజెక్టులో వచ్చిన భారీ వరదల వల్ల మొత్తం డ్యామ్ కొట్టుకొని పోతుంది. ఇంతవరకు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్కడ పోలే. ఎందుకు పోలే? అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, అందుకొరకే పోలేదు. ఇక్కడనేమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. వీళ్ళని బదనామం చేయాలి, వీళ్ళని గద్దెదించాలి, అంటే ఏమన్నా చేయాలి, కుట్రలు చేయాలి. అందుకొరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే వచ్చి వీళ్ళని రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మొత్తం చూసిన ఎక్కడ కూడా ఆ ఇంజనీరు మాట్లాడిన పేలుళ్ళు కానీ అసాంఘిక శక్తుల గురించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడతలేదు. ఎంతసేపు పునాది కింది నుంచి శాండ్ కరిగిపోయినందుకే కూలిపోయింది అని చెప్తున్నారు. వెంటనే వీళ్ళకి తెలంగాణ పిల్లలకు ఒక కొత్త భాష ఇచ్చారు. వీళ్ళు కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని, అంటే బట్ట కాల్చి మీద వేయడం. 500 సంవత్సరాల్లో వచ్చిన భారీ వరదలు 29 లక్షల క్యూసెక్కుడు తట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజు ఏమాత్రం వరద లేని సమయంలో ఎట్లా కూలిపోతుంది? ఎట్లా ఒక్క పిల్లరే, అది కూడా ఒక్క పిల్లర్కి ఎట్లా డ్యామేజ్ అవుతుంది? దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడలేదు. నేను ఎందుకు ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ గురించి చెప్తున్నా అంటే, ఇదే సమయంలో ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధంలో భాగంగా కకోవ్కా అనే ఒక డ్యామ్ను, 50 సంవత్సరాల డ్యామ్ను దుండగులు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్తో పేల్చేసిండ్రు. 100 మంది చచ్చిపోయారు. రష్యా ఉక్రెయిన్ మీద అభాండాలు వేస్తుంది, ఉక్రెయిన్ వచ్చేసి రష్యా పేల్చేసిందని చెప్తున్నది. 100 మంది చచ్చిపోయినారు ఆ డ్యాము పేల్చేయడంతో. 50 సంవత్సరాల డ్యామ్, నిప్రో రివర్ మీద కట్టిన డ్యామ్ అది. ఇప్పటి వరకు కూడా ఎట్లా పేల్చేసిందో తెలియదు, కానీ పేల్చేసిందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. నిజానికి మహదేవ్పూర్ పోలీసులు కానీ లేకపోతే భూపాలపల్లి పోలీసులు కానీ వెంటనే చేసిండాల్సిన తర్వాత అయినా ఆ పిల్లర్ల శాంపుల్స్, అక్కడ ఉండే భూమి శాంపుల్, అక్కడ మీటర్ రీడింగ్స్, డ్యామ్లో ఉండే రకరకాల ఇన్స్ట్రుమెంటేషన్ రీడింగ్స్, అదేవిధంగా సీస్మిక్ డేటా, అంటే భూకంపం ఏమైనా ఒక మైల్డ్ తక్కువ తీవ్రత ఉన్న భూకంపం ఏమైనా వచ్చిందా అన్న డేటా, అదేవిధంగా కాల్ డీటెయిల్స్ అందరివి తీసుకోవాలి. అసాంఘిక శక్తులు, ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు? రేవంత్ రెడ్డా, బండి సంజయ, లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డా? వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ అనుచరుల మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ టవర్ లొకేషన్స్ ఎక్కడున్నాయి? అక్కడ ఎవరెవరి మొబైల్ ఫోన్స్ ఆపరేట్ చేసినా ఆ రోజు మొబైల్ ఫోన్ అంటే మరి మీకు 360 డిగ్రీస్ ఉంటాయి. 360 డిగ్రీస్లో 120 డిగ్రీస్ 120 డిగ్రీస్ 120 డిగ్రీస్ ఆ సెక్టర్లో ఎవరెవరి, మేడిగడ్డ సెక్టర్లో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినాయి ఆ రోజు. అంతకన్నా ముందు ఒక వారం రోజుల ముందు ఎవరు పనిచేసినాయి? ఒక నేరం చేయాలంటే అంత ఈజీ కాదు. జిలెటిన్ స్టిక్స్ పెట్టి, అదేవిధంగా చిన్న డిటోనేటర్స్ పెట్టి ఏ విధంగా వస్తుంది? ఇవన్నీ కూడా ఆ మొబైల్ ఫోన్స్కు, అక్కడ ఉండే మొబైల్ ఫోన్స్కు, ఇక్కడ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్స్ కానీ, కిషన్ రెడ్డి చుట్టూ ఉండే మొబైల్ వ్యక్తులు కానీ, లేకపోతే బండి సంజయ్ చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్ల కాల్ డీటెయిల్స్ మ్యాచ్ చేసి ప్యాటర్న్స్ తీస్తే ఈజీగా ఎవరో దొరికేవాళ్ళు. అది కూలిపోయిన వెంటనే, అది కుంగిన వెంటనే వీళ్ళు ప్రచారం మొదలెట్టుకు 1 లక్ష కోట్లు అభివృద్ధి చూడు ఇట్లా అయిపోయిందని చెప్పేసి వెంటనే కిషన్ రెడ్డి లెటర్ రాయడం, డ్యామ్ సేఫ్టీ అథారిటీ పోవడం. ఇంకా రెండో విషయం నేను తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. మనం ఇల్లు కడతాం, ఇల్లు కడితే ఇల్లులో బీమ్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఎలుకలు ఎన్నోసార్లు పొక్కలు పెడతాయి. పొక్కలు పెట్టినంత మాత్రాన గోడలు కూలిపోవు. ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే పునాది కింది నుంచి పొక్కలు పడ్డాయి, పొక్కల మీద కింద ఉన్న శాండ్ అంతా కరిగిపోయింది, దానివల్లనే నీళ్లు పోయినాయి అంటున్నారు కదా. మరి ఇప్పుడు కూడా నీళ్లు పోతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో, మరి ఎందుకో ఏం అయితలేదు. సుందిల్ల అన్నారం అట్లే ఉన్నాయి, మేడిగడ్డ కూడా మరి అన్నీ మీరు చెప్పిన థియరీ ప్రకారం అయితే ఇప్పుడు కూడా భయంకరంగా మరి వరద వస్తున్నది కదా. 2023లో వరద వచ్చింది, 2024లో ఇంకా ఎక్కువ వరద వచ్చింది, 2025లో కూడా మరి నీళ్లు పోతూనే ఉన్నాయి కదా. ఎందుకు మరి పిల్లలకి ఏమైతలేదు? ఇంకొకటి, చాలామంది ఇంజనీరింగ్ నిపుణులతో నేను చర్చించిన,
వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఎంత ఘోర ఉపద్రవం జరిగినా పిల్లర్లకు క్రాక్ రాదు. క్రస్ట్ గేట్లకు వస్తే వస్తుంది కానీ, క్రస్ట్కి వస్తే వస్తుంది కానీ పిల్లర్లకు క్రాక్ రాదు అని చెప్తున్నారు చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు. ఎక్కడ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో ఈ ఎక్స్ప్లోజన్ థియరీ గురించి ఎక్కడ మాట్లాడలేదు. పిల్లర్కు క్రాక్ రాదు, అది కూడా కింద నుంచి పైదాకా క్రాక్ రాదు రాదు రాదు. ఒక పిల్లర్కి మీరు చూడండి, ఇంట్లో ఒక బీమో తర్వాత కాలం, వీటికి ఎక్కడ కూడా క్రాక్స్ రావు. వస్తే గోడలకు అప్పుడప్పుడు టెంపరేచర్ ప్రెషర్ డిఫరెన్సెస్తో వస్తాయి. కానీ పిల్లర్లకు లేకపోతే అంటే కాలమ్స్కు బీమ్స్కు ఎప్పుడు కూడా క్రాక్స్ రావు. 5 సంవత్సరాల వయసున్న కాళేశ్వరంలో ఎంతో గొప్పగా ఈఫిల్ టవర్ కన్నా 7 స్టీల్ వాడి, బుర్జ్ ఖలీఫా కన్నా 7 ఎక్కువగా సిమెంట్ వాడి 24 నెలల్లోనే రికార్డు స్థాయిలో కంప్లీట్ చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కటే ఒక పిల్లర్ నెంబర్ 20కి కింది నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసిండ్రు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం తెలంగాణ ప్రజల వరప్రసాదిని జీవధార అయినటువంటి గోదావరి నది మీద కట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, 1 కోటి ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు, హైదరాబాద్ నగరానికి మంచినీరిచ్చే ప్రాజెక్టు, భూగర్భ జలాలను పెంచే ప్రాజెక్టు, దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా చేసే ప్రాజెక్టు ఈ చూసి కళ్ళు కుట్టినాయి ప్రతిపక్ష పార్టీలకు, ఆనాటి ప్రతిపక్ష పార్టీలకు. దీని వెనక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఉన్నారా లేదా అనేది పోలీసుల్లో ఒక సిట్టేసి చేయాలి. వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడాలి. ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ జరిగిందా లేదా అన్న థియరీ మీద చూడాలి. ఎందుకు క్లూస్ టీమ్ పోలేదు ఆ రోజు, తర్వాత అయినా ఎందుకు పోలేదు? అదేవిధంగా ఎందుకు ఎక్స్ప్లోజివ్స్ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరగలేదు? డాగ్ స్క్వాడ్ ఎందుకు వెళ్ళలేదు? కాల్ డీటెయిల్స్ అనాలిసిస్ ఎందుకు జరగలేదు? సీస్మిక్ డేటా ఎందుకు తీసుకోలేదు? భూకంపాలు వచ్చినాయా ఆ రోజు? తక్కువ తీవ్రతతో వచ్చిన పేలుళ్ళు ఎప్పుడు జరిగినా భూకంపాలు వస్తాయి, చిన్న చిన్న మైల్డ్ భూకంపాలు వస్తాయి. ఆ సీస్మిక్ డేటా ఎందుకు తీసుకోలేదు? వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయి చర్చ జరగాలి. అది చేయకుండా అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం పీసీ ఘోష్ కమిషన్ ముందర తీసుకొచ్చిండ్రు. మీరు పీసీ ఘోష్ కమిషన్కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటండి? ఇక్కడ కాళేశ్వరంలో అవినీతి జరిగిందా, డిజైన్ మార్చడంలో ఏమైనా అవినీతి జరిగిందా, ఈ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు, ఈ నిర్ణయాలు క్యాబినెట్లో చర్చించినా లేదా? అసలు జరగాల్సిందేంది? ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, ప్రపంచంలోనే పెద్ద పేరున్న ప్రాజెక్టు, ఒక్కటే ఒక పిల్లర్ ఎందుకు కూలిపోయింది? ఇంజనీరు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పేలుళ్ళు భారీగా వినిపించినాయి అని అన్నప్పుడు ఈ పేలుళ్ళ యాంగిల్ మీద ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు? దీని మీద ఒక సిట్ వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి అనాల్సి ఉండే కదా.